ఒకటి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన దేశంలో చొరబడే ప్రయత్నం చేసాయి గతంలో, ఇప్పుడు కూడా చేస్తున్నాయి. అవునండి. ఓకే, ఇక్కడ పొలిటికల్ విజిబుల్ మీకు ఇద్దరు సిఐఏ ఏజెంట్లు అరెస్ట్ అయ్యారు. ఒకరు బంగ్లాదేశ్లో, ఒకరు వెస్ట్ బెంగాల్ దగ్గర, ఒకరు నేపాల్ బార్డర్లో. అవును, జోర్డాన్ బ్రౌన్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవా? మాథ్యూ వ్యాన్ డైక్. ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లేవా? తప్పకుండా ఉన్నాయి, నేను అదే అంటున్నా. మీకు సిజేపీ ప్రొటెస్ట్ జరుగుతుంటే లక్షల విలువైనటువంటి జొమాటో, స్విగ్గీ ఆర్డర్లు అక్కడికి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి ఆర్డర్స్? ఖతార్, బంగ్లాదేశ్, హైదరాబాద్, గోవా, ముంబై నుంచి ఆర్డర్లు వచ్చాయి. హూ ఆర్ దే? హైదరాబాదు, ముంబై అంటే అర్థం చేసుకోవచ్చు, గోవా అంటే అర్థం చేసుకోవచ్చు. ఖతార్లో ఉన్నవాడికి ఏమో అవసరం భారతదేశంలో ప్రొటెస్ట్కు ఫుడ్ పంపించేంత? అది లక్షల్లో. అసలు ఈ మొహమ్మద్ జునైద్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవడు వీళ్ళంతా? వాడికి తిండి లేదు, వాడు లక్షల రూపాయల సమస్యలు ఎట్లా వంచండు? మొబైల్ రిపేరింగ్ షాప్ పెట్టుకునే వాడికి లక్షల రూపాయల సమస్యలు ఎట్లా వంచుతాడు? సమోసాలు ఏంటి? ఫుడ్ మొత్తం 30 రోజులు 36 రోజులు ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? వాడికి ఇంటికి తిండి పెట్టాడు చేతగాక మొబైల్ షాప్ నడిపించేటవాడు ఎవడో ముక్కుమొహం వెళ్ళిన వాడికి ఎందుకు పెడతాడు? దిస్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చర్డ్. ఇంతకుముందు మనం అనుకుంటే దిస్ ఈజ్ ఎ ప్యూర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొటెస్ట్, ప్లాన్డ్ ప్రొటెస్ట్. దీనికి ప్లానింగ్, యాక్షన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు అంతా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జరిగింది. అందుకొరకే కాంగ్రెస్ ట్రై టు లుక్ యాజ్ ఎ ఫేస్ ఆఫ్ ది సిజేపీ ప్రొటెస్ట్. రాహుల్ గాంధీ అందుకే దాన్ని ప్రయత్నం చేశాడు, హైజాక్ చేసే ప్రయత్నం చేసి ప్రధానమంత్రిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశాడు. దీని తర్వాత జరిగిన పరిణామం, ఎవరైతే ఈ సిజేపీని నిజంగా జెన్యూన్ ప్రొటెస్ట్ అనుకొని వచ్చినటువంటి చాలామంది పోలీసు దాడులో ఆ మాబ్ సైకాలజీతో పోయి దాడి చేసి వీరుకొని చాలామంది దే లాస్ట్ దేర్ ఫ్యూచర్ అని చెప్తున్నాను. ఎందుకంటే వన్స్ ఇప్పుడున్న పాస్పోర్ట్ చట్టాలు ఎంత కఠినతరమైనవి అంటే, మీరు తెలిసి తెలియక ఏదన్నా అఫెన్స్లు, ఈవెన్ యాక్సిడెంటల్గా జరిగే యాక్సిడెంట్ కేసులో మీరు అక్యూజ్డ్ అయినా మీకు పాస్పోర్ట్ రాదు. ఇప్పుడున్నటువంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఎవరైతే ఇట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్గా వయలేషన్స్ చేస్తున్నారో ప్రొటెస్ట్ల పేరు మీద, వాళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.